భక్తులకి విజ్ఞప్తి. ఓం గురుభ్యో నమః. పరమతత్వాయ నిఖిలేశ్వరాయ గురుభ్యో నమః. మాతాపితృదేవతాభ్యం రత్నస్య ఆచార్య కుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్ కి జై. పరమతత్వాయ నిఖిలేశ్వరాయ గురుభ్యో నమః. శ్రీ 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 నిఖిలానంద మహారాజ్ గురు పరంపరా పీఠం నుంచి మరి ముందు మీకు హోమానికి ప్రయోగానికి కావాల్సిన హోమం గురించి చెప్పాను. ఇది పార్ట్ 2 కింద చెప్తున్నాను. మరి హోమానికి మనం అన్ని సామాన్లు కూడా ఏటేటి ఉండాలి ప్రయోగానికి సిద్ధం చేసుకున్నాం. చూడండి ఒకసారి. ఫస్ట్ హోమగుండాన్ని ఇలాగ బొట్టులు పెట్టి మనం మరి ఇంట్లో చేస్తున్నాం కాబట్టి దీన్ని రెడీమేడ్గా మనం తయారు చేసుకున్నాం. ఈ హోమగుండాన్ని మరి హోమగుండానికి కావాల్సిన మొట్టమొదట ఆవు నెయ్యి, మామిడి పుల్లలు, మరి అదేవిధంగా కలశ స్థాపన, విఘ్నేశ్వర పూజ, మరి హోమానికి కావలసినవి అమ్మవారికి పసుపు, కుంకుమ, చందనం, పసుపు అక్షింతాలు, ఎరుపు అక్షింతాలు, నువ్వులు, తెల్లావళ్ళు, మరి బియ్యం, మరి కిస్మిస్ పళ్ళు, ఇది హవనం పొడి. మరి ఇందులో చూస్తే మీరు నవధాన్యాలు, పచ్చకొప్పరం, పసుపు, నల్ల మిరియాలు, నిమ్మకాయ, జాపత్రి, జాజికాయ, లవంగిలు, యాలకులు ఇవన్నీ కూడా మీకు కొద్దిగా చూపించాలని చేస్తున్నాను. మరి ఇవి ఎండుమిరపకాయలు, ఇవి తెల్లుల్లి, నవసమితులు, మరి అదేవిధంగా తేనె. ఈ సామాన్లన్నీ కూడా హోమానికి సిద్ధం చేసుకొని మరి ఇక మీదట ఈ ప్రయోగం, ఈ హోమం ఎలాగ ప్రారంభించాలన్నది మరి పార్ట్ 3లో చూస్తారని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఓం గురుభ్యో నమః. నిఖిలానంద మహారాజ్ की जय. रत्नस्य आचार्य कुमार निखिलानंद सागर महाराज की जय.